మార్నింగ్ ధీరేందర్. మీరు ముఖేష్ సార్ని చూసి మీట్ అవ్వండి. మాట్లాడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే అది మీకే మంచిది. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. సరిగా చెప్పారు. ఇప్పుడు మొత్తం ముఖేష్ సార్ కంట్రోల్లోనే ఉంది కదా. సిద్ధార్థ్ సీఈఓగా ఉన్నారు, కానీ పేరుకి మాత్రమే. గత 10 సంవత్సరాలుగా ఈ ఆఫీస్లో నేను పనిచేస్తున్నాను. నేను ఇక్కడ మొత్తం నేర్చుకున్నాను. ఇదంతా కాకుండా ట్రస్ట్ వర్త్ ఎవరు లేకపోతే అది తప్పే కదా. ధీరేందర్, ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, బట్ నేనేం చెప్తున్నానంటే మీ రెసిగ్నేషన్ లెటర్ని రీకన్సల్ట్ చేయండి. సిద్ధార్థ్ నా వెనకాల తన ప్రైవేట్ స్పైని పంపించాడు. మరి దానంతటికీ అర్థమేంటి? అసలు మొదటి నుంచే అనుమానిస్తూ వస్తున్నాను. ట్రస్ట్ మిస్టర్ ముఖేష్ సార్. ఆయన ఇంట్లో ఉండి ఆఫీస్ని అప్డేట్ చేయొచ్చు. ఆఫీస్ విషయాలన్నీ ఆయనకు తెలుసు. మీ విషయంలో తప్పు జరగకుండా చూసుకుంటారు. ముఖేష్ సార్ ఇప్పుడు వచ్చేస్తారు. అలాగా? అయితే కోపంతో నన్నేమీ చేయరు కదా ఆయన? డోంట్ వరీ, అలా ఏం జరగదు సార్. తను సిద్ధార్థే కదా? అవును సార్, సిద్ధార్థ్ సార్. ఆయన ఇక్కడేం చేస్తున్నారు? నేను బయలుదేరుతాను. నా వల్ల ఇక్కడ ప్రాబ్లం రావడం ఇష్టం లేదు. అదంతా పంపించి నాకు మా నాన్నకి గొడవ చేయాలని వచ్చావేంటి? సార్, మీరేమంటున్నారు? ఎక్కువ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాకంతా తెలుసు. నువ్వే నా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ని మార్కెట్లో లీక్ చేసావు, రైట్? సార్, నేను అలాంటి పనులు చేయలేదు. ఓ షట్ అప్. ఒకవేళ నువ్వు లీక్ చేయలేదంటే ఆ రోజు క్యాఫేలో ఆ కంపెనీ మేనేజర్తో ఏం చేస్తా ఉన్నావు? దిస్ ఇస్ మై ఫస్ట్ లీడింగ్ ప్రాజెక్ట్, యూ బాస్టార్డ్. నువ్వు పెద్ద తప్పు చేసావు. అందుకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. ఏమనుకుంటున్నావు సిద్ధార్థ్? డాడ్ వీడేవాడు ఈ పనంతా చేసింది. మార్కెట్లో మన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది. తన్ను వదిలేయమని చెప్తున్నానుగా. నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఉంది ఖచ్చితంగా నాన్న. సార్, నేను అలాంటి పొరపాటు ఎప్పుడు చేయలేదు. అలాగా? నువ్వేమీ చేయలేదా? లుక్ అట్ హియర్. ఈ ఫోటోలో నువ్వు ఆ మేనేజర్ ఏం చేస్తున్నారు? అయినో సార్, ఇతను మన కాంపిటేటర్ ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. తను నా బ్రదర్ ఇన్ లా సార్. అందుకే నేను కెఫేకి వెళ్ళాను సార్ మీట్ అవ్వడానికి. నా బంధువులతో మాట్లాడే హక్కు కూడా లేదు. ధీరేందర్, నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గర అబద్ధం చెప్తావు? సిద్ధార్థ్, లీవ్ హిమ్. చాలు, నువ్వెక్కువ చేస్తున్నావు. నువ్వెలాగా ఎంప్లాయీస్ దగ్గర బిహేవ్ చేయకూడదు, ఓకే? నువ్వే ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్నావు. నీ బాధ్యతే కదా. Stop it! I said sorry to him right now. నువ్వు తనకు సారీ చెప్పు. ఆల్ రైట్ మిస్టర్ ధీరేందర్, ఐఎమ్ సారీ. నేను మీ దగ్గర అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఇస్ దట్ ఆల్ రైట్ డాడ్? ఏమైంది? ఏదైనా సమస్య? నువ్వు నాతో మాట్లాడుకో. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? చైతి, డోంట్ టచ్ మీ. నేను నీ భార్యని. నీ ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లమా? ప్రాబ్లం నువ్వే. నా ప్రాబ్లం నువ్వేనే. నన్ను ఇలా ట్రీట్ చేయడం ఏం బాలేదు. ఐ నీడ్ యువర్ అటెన్షన్. జల్లావ్. నాకు కూడా అవసరాలుంటాయి కదా. నువ్వు నా పిల్లవేం కాదు. ఇలా దూరంగా ఉండాలనుకుంటే మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? దాన్ని పెళ్ళని చెప్పరు. ఒక్కసారి కాంప్రమైజ్ చేశాను, కానీ మళ్ళీ మళ్ళీ చేయను. నువ్వు అసలు ఏం వాగుతున్నావు?
నేను నీ భార్యని. ఆ సంతోషాలు నాకు కావాలి. జస్ట్ షట్ అప్. నేను ఎప్పుడు నిన్ను లవ్ చేయలేదు, లవ్ చెయ్యను కూడా. నువ్వు కావాలంటే చూస్తుండు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందే వందిత, నిన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. మల్లిక, సిద్ధార్థ్ ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళలేదా? మీరడిగేది చూస్తుంటే మీకు ఆ విషయమే తెలీదనుకుంటా. లేదా తెలిసి ఏది తెలియనట్టు నటిస్తున్నారా? నువ్వేదైనా చెప్పాలనుకుంటే ఓపెన్గా చెప్పు. అతను నిన్న రాత్రి నుంచి గర్ల్ ఫ్రెండ్ తోనే ఉన్నాడు. ఇలా చూడు, అనుమానాలు వస్తే బంధాలు తెగిపోతాయి. ఓకే, నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. ఓకే, రిలాక్స్. మీరు ముందు మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పండి, లేదంటే నేను అతన్ని ఊరికే వదిలిపెట్టను. ఇలా చూడు మల్లిక, ఇంటి మర్యాదని బజార్లో కుప్పలా పెట్టకూడదు. తర్వాత ఫ్యామిలీ విషయం, ఫ్యామిలీని నువ్వే చూసుకోవాలి. అది నీ పని, తను నీ భర్త. అర్థమైందా? సార్, మిస్టర్ తాపాకి మీ అపాయింట్మెంట్ కావాలంట. 6 గంటలకు ఇవ్వనా? తనతో చెప్పు ప్రతి ఒక్క విషయానికి నా దగ్గరికి రావద్దని. ఆఫీస్కి రమ్మను, అక్కడ కలుద్దాం. రైట్? ఓకే సార్. డాడ్, నన్ను పిలిచారంట? అవును. గోవా కాన్ఫరెన్స్కి ఎందుకు వెళ్ళడం లేదో చెప్పు. యాక్చువల్లీ డాడ్, అండ్ ఐ హ్యావ్ టు గో. నాకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే పోలేకపోతున్నా. నువ్వు అరమానీ ఇండస్ట్రీ యొక్క సీఈఓ, రైట్? నువ్వు పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ని ఆటలా అనుకుంటున్నావా? ఫ్యూచర్లో ఇదంతా ఎలా మేనేజ్ చేస్తావు? నువ్వు అక్కడికి వెంటనే వెళ్ళు. ఓకే త్రిష, దానికి వెంటనే టికెట్ బుక్ చేయి. ఓకే సార్. ఓకే. మల్లిక, ఏయ్ మల్లిక, మల్లిక లెగు. మల్లిక, 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 లిసన్ టు మీ. ఐ సెడ్ దిస్ ఇస్ రాంగ్, దిస్ నాట్ రైట్. ఓకే, ఇది చాలా తప్పు. నాకు ఇష్టం వచ్చినట్టు చేయనివ్వు. దిస్ నాట్ రైట్. ఓకే, ఇదంతా చాలా తప్పు. పూర్తి ఎపిసోడ్ చూడటానికి డౌన్లోడ్ చేయండి అతరంగి యాప్ ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో.